ఆ రోజు నిజంగా నాకు తెలిసి జీవితంలో అంత ఇన్సల్ట్ ఎప్పుడు అయ్యి ఉండదు ఆయన స్టేజ్కి. నితిన్ గడ్కరీ దగ్గర టైం తీసుకున్నారు వీళ్ళు. ఆ రోజు మన ముఖ్యమంత్రి వస్తున్నారు నాకు తెలియదు నిజంగా. నేను నితిన్ గడ్కరీ దగ్గర ఉన్నా ఆ రోజు 5 ముఖ్యమంత్రులు వచ్చారు ఆయన కలిసి. పాపం ఆయన తప్పేం లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనకంటే పెద్ద స్టేట్ కదా, అందులో బీజేపీ. యూపీ ముఖ్యమంత్రి మనకంటే పెద్ద స్టేట్, అందులో బీజేపీ. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి, ఒరిస్సా ముఖ్యమంత్రి, ఆంధ్ర ముఖ్యమంత్రి. వాళ్ళిద్దరికి ఇచ్చిన తర్వాత మనోడికి ఇచ్చేది. అందరికీ 15 నిమిషాలు 20 నిమిషాలు. ఆయన ఫారిన్ పోవాలి. అసలు ఎంత అయిపోయింది నేను గమనించాను మొత్తం. మన ఈయన అయిపోయిన తర్వాత ఇటు చూశాడు నా సరే సీఎం గారు అసలు మొహాన్ని ఎత్తుడు చెప్పలేదు. ఈరోజు గవర్నమెంట్కి నేను ఒక అసెట్ని వాళ్ళకి ఉపయోగపడుతున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడో నాకు ఒక రూపాయి ఇచ్చారా? పార్టీ ₹1 ఇప్పుడన్నా ఇచ్చింది. జిల్లాలో ఉండే మీ నాయకులు ఆదాల ప్రభాకర్ రెడ్డితో ఒకటి బాగుంటే సోమిరెడ్డి గేరుతాడు, సోమిరెడ్డితో ఒకటి బాగుంటే ఆదాల ప్రభాకర్ గేరుతాడు, లేదా రవిచంద్ర ఎక్కడు. ఈ రవిచంద్ర మధ్యలో ఏదో సోమిరెడ్డికి 24 గంటలు నాకు ఇచ్చిన తర్వాత సోమిరెడ్డి తెక్కిచ్చాడు. 30 ఏళ్ళ ఇండస్ట్రీ ఆయనకి ఇచ్చాడు. ఆయన మైండ్లో ఏముండదు ఎవడు తెలియదు. అసలు ఏమనుకుంటున్నావు? తమాషా ఉంది నీకు. అసలు నీ ప్రోటోకాల్ ఏంది, నా ప్రోటోకాల్ ఏంది, ఎమ్మెల్యే అంటే కలెక్టర్ కంటే ప్రోటోకాల్ ఏంది? అసలు మాకు ఎందుకు ఇంటిమేట్ చేయకూడదు? లేదు సార్ అది బయట వెళ్ళకూడదు కదా. బయటకు వెళ్ళేది నువ్వు చెప్పాలంటే నాకు ఎట్లుండొచ్చు. నేను బయలుదేరి వస్తూ తహసీల్దార్ బరిగెత్తుకుంటూ వచ్చి సార్ జేసీ గారు మీకు 2 నిమిషాలు మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడలేదు, నేను సీఎం కంప్లైంట్ చేస్తున్నాను, ప్రివిలేజ్ కమిటీకి రిపోర్ట్ చేసి సీఎం కంప్లైంట్ చేస్తే నేను సంగతి తెలుస్తాను. బాగా 6:30కి రాస్కెల్ గెట్ అదన్నాడు ఇదన్నాడు అని చెప్పి మనం అదే రాజశేఖర రెడ్డి అయితే ఏంటంటే మనోడు అట్ట కాదు. రాత్రి 10:30కు ఫోన్ చేసి వాడు కలెక్టర్ ఫోన్లో తీసుకుని జనార్దన్ సరే అయితే ఏం చేయాలన్నా నేను. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.